మేమంతా మా రవికిరణ్ గారిని బక్కుని పెళ్ళికి పోతున్నాం, బస్లో పోతున్నాం. ఎప్పుడు సిక్కిద్రాబాద్ ఎటు పోయినావు రా? యూట్యూబ్లో పెడతా నీ చెడ్డి కూడా పెడతా. ఆడవాడు సీరియస్ ఫేస్ కాడు. బాయ్. మేమందరం ఎటు పోతున్నాం? నారా చెప్పరా, ఎటు పోతున్నాం చెప్పరా, చెప్పరా. దేనికి పోతాం రా? ఓకే వెల్ డన్. తూ బోల్ రే, తూ నై బోల్తా. అవును లేట్ అయిపోయింది, లేకపోతే మెట్రోలో పోతుండే. ట్రైన్ అయితే 11:30కు ఉంది, మాకు లేట్ అయింది. ఓ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ నవ్వుతున్నాడు. చాలా కాలంగా మొదలు వెళ్ళినట్టుగా మీరు గమనిస్తూ వెంటనే మీ దగ్గరలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కానీ వర్షం పడుతుంది, అయినా సరే మేము మా ఫ్రెండ్ పెళ్ళికి పోతున్నాం. నేను యూట్యూబ్లో వీడియోలు ఇస్తున్నా. సికింద్రాబాద్ స్టేషన్. స్పెషల్ ట్రైన్ వేస్తే ఇదే ఇబ్బంది. చూసారు ఎంత క్రౌడ్ ఉంది. స్పెషల్ ట్రైన్ వేయడం వల్ల ఎంత క్రౌడ్, మాకు టైం వేస్ట్. అంకల్ బోల్తే ఒరే నలుగురు నా దిక్కురు ఉన్నారు కదరా దరిద్రులారా. ఓకే ఆల్బోర్డర్లో చాయడానికి వచ్చినాం. అసలు బాగాలేదంట, మన నారాజుడు చెప్తున్నాడు. ఎస్ నో. నాగరాజ్ నువ్వు దిగవారా? వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది. మేము వచ్చినాం లోపలికి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగింది సికింద్రాబాద్ స్టేషన్లో. మేము జస్ట్ ఎక్కి చూసి మీకు చూపిద్దామని ఉన్నా. బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎక్స్క్యూజ్ మీ నాగరాజ్. 1 2 3 1 4 1 3. ఏవో మా సీట్ ఇట్లు వచ్చినాయి. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. విండో సీట్లు ఆర్ఏసీ ఇచ్చారు షేరింగ్. కిరణ్ గడ్ పాపం అటు పోయిండు. నాగరాజు అస్సలు కదులుతలేడు. ఆర్ఏసీ ఏం చేద్దామంటావు? మంచి ఏం చేద్దామంటే ఆర్ఏసీ ఇచ్చారు షేరింగ్. వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్రెషన్? ऐसा गाड़ी पैसा देंगे भाई आरएस बुक చేసి ऑलरेडी 4 हो गए तो 5 होता नको బయట రే మాపి అరే భయంకర తో బయట ఏస్తే అయితే మధ్యలో కూర్చుంటాడు అంటున్నాడు. ఆడ మంచి కూర్చున్నాడు. నలుగురం ఉన్నాం. ఎందుకు కూర్చో మీరా టికెట్లు ఆర్ఏసీ అయినందుకు నైట్ అసలు నిద్రనే పట్టలేదు. ఇంకా డే టైం అన్నా కొంచెం మంచిగా ఉంటుంది అనుకో. ఇలా స్టేషన్ల మధ్యలో ఎప్పుడైనా ట్రైన్ అవుతే బయట దిగి కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మాకు అట్లనే ఉంది.
ఒక్క నిమిషం. ఇది విజయవాడ జంక్షన్ అండి. విజయవాడ జంక్షన్ రావడానికి చాలా టైం పట్టింది మాకు. స్పెషల్ ట్రైన్ అన్నారు కదా, కొంచెం లేట్గానే వచ్చింది. కానీ విజయవాడ జంక్షన్ రావడానికి కొంచెం బాగా టైం పట్టింది మాకైతే. విజయవాడ జంక్షన్కి వచ్చినాం. నారాయణ ఛాయ్ బాగాలేకుండా తాగుతుండే, కానీ 10 రూపాయలు ఐఆర్టీసీ నుంచి. నైట్ ఎలా పండుకున్నాడు తెలుసా? ఆ. ఆడ ఫోటో మీకు తర్వాత ఫోటోలు పోస్ట్ చేస్తా. ఫోటోలు పెట్టు బ్రో. బ్రో ఎంజాయ్ జర్నీ. అయిపోయా పాయింట్ అయిపోయా, నువ్వు క్లిక్ చేసే లోపల అయిపోయా. హాయ్ అండి, ఇప్పుడే రీచ్ అయ్యాం కైకలూరు. ఈ మొదల స్టేషన్ పొద్దున్న నైట్ నుంచి వస్తుంది. అరే కాదా ఎన్నిసార్లు చెప్తాడు రాడు. చేసినప్పుడల్లా వీడియో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? మొత్తానికైతే మేము ఆటోలో ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంకా పెళ్లి సందడికి కూడా తెలిసిందే కదా, మా వాడు రిసెప్షన్, పెళ్ళి అయిపోయింది, రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీడేనండి మా ఫ్రెండ్ రవికిరణ్, ఇంకా మా సిస్టర్ క్రాంతి. బాగున్నారు కదా చూడ్డానికి పేరు ఇద్దరు. సో వీళ్ళ రిసెప్షన్. ఫుడ్ విషయానికి వస్తే బా సూపర్ ఉన్నాయండి. అయినా మన పాగోజీ తూగోజీలో ఫుడ్ పెట్టిందే పేరు. హైలైట్ పెడతారు, వద్దన్న వేస్తూనే ఉంటారు. నిజంగా మస్తు ఉన్నాయండి. కానీ మనకు నాన్ వెజ్ లేని ముక్క లేని ముద్ద దిగదు కదా. సో కంపల్సరీ మటన్ పడాల్సిందే. థ్యాంక్ యూ. చూడండి ఎక్కలూరులో అన్ని చేపల చెరువులు ఉన్నాయి కదరా. మొత్తం ఎక్కువ శాతం పొలాలు, పంట పొలాలు తీసేసి అన్ని పంట పొలాలే. చేపల చెరువు ఎక్కువ. ఇటు రా, బ్యాక్ సైడ్ రండి, మస్తు వస్తుంది. ఇటు సైడ్ మేము బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన చేపల చెరువులు, రొయ్యల చెరువులు బాగున్నాయి. ప్రతి 50 మీటర్స్కి ఒక చేపల చెరువు కానీ రొయ్యల చెరువు కానీ.
సుమన్. నాగరాజ్ సార్, వేర్ వి ఆర్ గోయింగ్ నౌ? భీమవరం, నరసాపురం, పాలకొల్లు. అరే బస్సులో కండక్టర్ నువ్వేమన్నా ఏడి కూతురురా అంటే ఊర్లో పెళ్లి హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. టుడే we are going to పాలకొల్లు. But we don't have a money. We have to going there.